నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్ స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను చూస్తుంటే ఇదివరలో కానీ ఇప్పుడు కానీ ఒక స్తబ్దత అనేది వచ్చినట్టు మనకి కార్యకర్తల్లో కనబడట్లేదు. నిన్న మొన్న మనం చూస్తే నరసరావుపేటలో గొడవలు జరగడం చూసాము. అట్లాగే మరి మిథున్ రెడ్డిని మ్యాన్ హ్యాండిల్ చేయడము, కాల్ చేయడము ఇలాంటివన్నీ చూసాము. ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుని నాయకుల యొక్క అదుపు ఆజ్ఞల్లో లేకుండా ఈ అల్లరి మూకలు విచ్చలవిడిగా ఉంటున్నారు. మరి ఇది ఏ విధంగా పోతోంది? మరి శాంతి భద్రతలు కాపాడడంలో మరి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా వ్యవహరిస్తోంది? మరి ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యనా, లేకపోతే ఐచ్ఛికంగా ఇంకో వర్గం వాళ్ళ దగ్గర నుంచి, అంటే వేరే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా? దీని మీద కొంచెం ఏ విధమైన నియంత్రణ ఉంటే బాగుంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఐచ్ఛికంగా ఎవరికి వాళ్ళు నాయకుడు అనేటువంటి వాడు దీని మీద కంట్రోల్ కనుక పెట్టకపోతే ఇది ఎటుకు దారి తీస్తుందో మనకు అర్థం కావట్లేదు. సో దీని మీద యొక్క మీ అభిప్రాయం? మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏమనాలంటే అరాచకమైన పరిస్థితిని సృష్టించి పదవి కోల్పోయాడు. దాని బ్యాక్ క్లాషే ఇది. సో ఈరోజు సడన్గా దీని మీద ఒక హై మారల్ స్టాండ్ తీసుకునేటటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్సీపీకి లేదు. 5 ఏళ్ల వాళ్ళ పాలనలో ప్రతిపక్షం గొంతు నొక్కటానికి ఎన్ని విధాలైతే అన్ని విధాలు ప్రయత్నించారు. ఒక ప్రధానమైన నాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు మీటింగ్ పెట్టుకుంటానంటే వైజాగ్లో నువ్వు బయటికి రావడానికి వీల్లేదని హోటల్కే కన్ఫైన్ చేస్తే అది ఏ రకమైనటువంటి రాజకీయం? అది బయటికి రావటానికి ప్రత్యర్థులు భయపడేటటువంటి అట్మాస్ఫియర్ హోదాన్ని క్రియేట్ చేశాడనేది వాస్తవం, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇది చాలా చాలా ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా కలవటానికి ఇష్టం లేని ధృవాలను కలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది. ఇంత లెవెల్లో ఆయన గనక ఆ నియంత్రణ చేసి అపోజిషన్ కట్టడి చేయకపోతే జనసేన తెలుగుదేశం కలిసి ఉండేవి కావేమో. ఆ పట్టు వచ్చేసింది. ఇది లాభం లేదు, ఇతను మళ్ళా వచ్చాడంటే ఇది అరాచకమే, దీంట్లో ఏమి ప్రజాస్వామ్యం లేదు, ఏదైనా ఇతను రాకూడదన్న లెవెల్లో అందరూ అనుకున్నారు కాబట్టి ఇదైంది. దీనికి అంతటికీ మనకు తిక్కన్ గారు ఎప్పుడో చెప్పాడు ఒకటే ఒక మాటలో, పగ అడంగునే. ఒక కక్షతో నీకు సాధించగలవా? 2 కళ్ళు పోతాయి కదా, నా కన్ను నువ్వు పొడిచావు, నీ కన్ను నేను పొడిస్తే ఆన్సర్ కాదు అది. బట్ ఈరోజు ఎగ్జాక్ట్లీ అదే జరుగుతున్నది ఆంధ్రాలో. మోర్ ఇంపార్టెంట్లీ కార్యకర్తల మీద నాయకుల కంట్రోల్ తప్పింది. వీళ్ళు చెప్పినా వాళ్ళు వినేటటువంటి పరిస్థితి ఎక్కడా ఒప్పించడం లేదు. ఈరోజు ఆ వినుకొండలో జరిగిన సంఘటన కానీ, ఆ మిథున్ రెడ్డి గారి విషయంలో పుంగనూరు, చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన, ఇక అదైతే ఏమి ఇదైతే ఏమి, ప్రజలు కొట్టడానికి ఆరైతే వీరైతే ఆ ప్రభుత్వం ఎంత అర్థానంగా ఉందో ఈ ప్రభుత్వం అంతే అర్థానంగా ఉంది కదా. సో ఇక డిస్టింగ్విష్ చేయడానికి ఏమున్నది? వీళ్ళు ఇట్లా చేయనచ్చినందు వల్ల జరగబోయేది ఏంది? 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు రావటానికి పాత్రను సుగమం చేస్తున్నారు వీళ్ళు. ఇటువంటి దీంతో కట్టడి చేసుకొని బెటర్ గవర్నెన్స్ ఇచ్చి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో హద్దు మీరి ప్రవర్తించిన వాళ్ళందరికీ శిక్ష పడేటట్టు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం మీరున్నారు, ఫోర్స్ మీ చేతిలో ఉంది. ఆ రోజు వాళ్ళు ఎవరెవరైతే అవుట్ ఆఫ్ ది వే పోయి బిహేవ్ చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టవచ్చు, కేసులు రివ్యూ చేసుకోవచ్చు, ప్రాపర్ శిక్ష అందరికీ పడేటట్టు చూసుకోవచ్చు. అది చేయాలి. కానీ రోడ్డు మీద వాళ్ళని చంపేస్తాను, నువ్వు ఆ రోజు నన్ను బయటికి రానివ్వలేదనే లెవెల్లో వీళ్ళు కార్యకర్తలు రెచ్చిపోతే ఇది మరి బీహార్కు ఆంధ్రప్రదేశ్కు పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించడం లేదు. రెండోది, ఇది ఒక వర్గ పోరాటంగా, కుల పోరాటంగా తయారవుతున్నది. ఇంకా ఇది మరీ డేంజరస్ ట్రెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఎక్కడో ఒక చోట అదే మిస్సింగ్ పాయింట్. నేను మొదటి నుంచి చెప్తున్నా, మిస్సింగ్ పాయింట్ పాసిబిలిటీ కూడా ఒప్పించడం లేదు. అపోజిషన్ లీడరు చీఫ్ మినిస్టర్ కూర్చొని
ఇది పద్ధతి కాదు, ఇట్లా పోదామని ఒక మార్గదర్శక సూత్రాలు వాళ్ళు అనుకోకపోయినా బ్రాడర్ సివిల్ సొసైటీలో ఉన్న ఇంటలెక్చువల్స్ కానీ ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని ఇద్దరిని కలపకపోయినా దీని పర్యవసానం దీంతో ఆగిపోదు. ఇది కంటిన్యూస్ చైన్ కింద పోయే అవకాశం ఉంది. అది రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పుడు అంతకుముందు ఏదో కొంత ఫ్యాక్షన్ డిస్ట్రిక్ట్స్, ఫ్యాక్షన్ ఏరియాస్ అని కొన్ని ఉండేవి. అంతవరకే ఫ్యాక్షన్ పరిమితమైంది. ఇప్పుడు రాష్ట్రం అంతా ఫ్యాక్షన్మయమైపోయింది. ఎక్కడైనా కానీ జరిగేటటువంటి అవకాశం ఉంది. అండ్ దెన్ విపరీతమైన ఈ సోషల్ మీడియా ట్రోలింగు, హద్దుపద్దు లేకుండా ఎమోషన్స్ రెచ్చగొట్టడం, ఇది చాలా చాలా డేంజరస్ గేమ్ జరుగుతుంది ఆంధ్రాలో. ఎవరికి మంచిది కాదు. ఎక్కడనో చోట వీళ్ళు అట్లీస్ట్ కొంతమంది వెల్ మీనింగ్ పీపుల్ ఇద్దరిని కలిపి ఒక చర్చ జరిపి కొన్ని గైడ్లైన్స్ తయారు చేసుకోకపోతే రాష్ట్రం చాలా నష్టపోతుంది. అంటే నేను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఎక్కడైతే భూ కబ్జాలు జరిగాయో, అట్లాగే ఎక్కడైతే కక్ష సాధింపు చర్యలు జరిగాయో అట్లాంటి వాటిన్నింటినీ వన్ బై వన్ తీసుకుని వచ్చి సమన్వయం చేస్తూ మరి యువతల వాళ్ళకి నష్టం జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు చెప్పినట్టు నాయకుడు చెప్పిన వినకుండా నాకు నష్టం జరిగినప్పుడు దాన్ని ప్రతిఘటించవలసిన అవసరం ఉంది. బట్ ఇట్లాంటి వాటిని మీరు చెప్పినట్టు ఒక సంఘాలు కానీ లేకపోతే నాయకులు కానీ లేకపోతే పెద్దలు కానీ వచ్చి చేయకపోతే మరి రాష్ట్రం ఎటుకేసి దారి తీస్తుంది అనేది మనకు అర్థం కావట్లేదు. చాలా శోచనీయమైన విషయం. మరి దీన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఆయనకి యుక్తి ప్రయుక్తి రెండూ బాగా తెలుసు. అందువల్ల ఏ విధంగా చేస్తారనేది మనం వేచి చూద్దాం. పొయ్యే పద్ధతి మాత్రం సరిగా లేదు, రాష్ట్రానికి మంచిది కాదు. అంత మటుకు మాత్రం చెప్పగలం. నమస్కారం.